మీ సైడ్ నుంచి ఏమైనా సజెషన్స్ ఉన్నాయా? హౌ టు ఇంప్రూవ్ ద ప్రోగ్రామ్, ఏం చేస్తే బాగుంటుంది? సార్ ఇప్పటికీ ప్రోగ్రామ్ ఇంకా చాలా మందికి అవేర్నెస్ లేదు సార్. అంటే మనం చెప్పినా కూడా స్కిల్ డెవలప్మెంట్ అలా స్కామ్ రాము కానీ వచ్చి అక్కడి వరకు వచ్చి అక్కడ కన్సల్టెంట్స్తో మాట్లాడితేనే వాట్ ఈస్ వాట్ అని వాళ్ళకి తెలుస్తుంది సార్. అంటే అడ్వర్టైజింగ్ కానీ అది ఇంకా కొంచెం అందరికీ చేరేలాగా. అందుకే మిమ్మల్ని పిలిచింది ఈరోజు. సక్సెస్ బ్రీడ్ సక్సెస్ తల్లి. సరే కూర్చొని మాట్లాడమ్మా, కూర్చొని మాట్లాడదాం. మరి అడ్వర్టైజ్మెంట్ అనేది ఏమన్నా లాస్ట్ పేజెస్ లోనే అలా కొంచెం హెడ్లైన్స్ గా వస్తే కొంచెం డీటెయిల్ గా అర్థమవుతుంది. మనం ఏం చేయాలంటే మోర్ దెన్ అడ్వర్టైజ్మెంట్, ఐ విల్ డూ అడ్వర్టైజ్మెంట్ బట్ వర్డ్ ఆఫ్ మౌత్ కూడా. సో ఐల్ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు గివ్ క్యాండిడ్ వీడియోస్. ఓకే, మమ్మల్ని పొగడాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఏంటంటే మీరు ఎట్లా అవకాశాలను వినియోగించుకున్నారు, మిమ్మల్ని చూసి ఇంకా 10 మంది ఎట్లా తయారు చేయొచ్చు అనేది మీరు ఆ వీడియోస్ ఇస్తేనంటే వీల్ ఆల్సో గెట్ ఇన్ టు సోషల్ మీడియా. మా ఫోకస్ అది. మిమ్మల్ని చూసి మీ సక్సెస్ చూసి ఇంకా 10 మంది తయారవ్వాలి. మీరు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత టైం టు టైం మీరు పడుతున్న కష్టాలు కూడా మాట్లాడాలి, తప్పేం లేదు. ఎందుకంటే జీవితంలో స్ట్రైట్ లైన్ ఉండదు తల్లి, హైస్ ఉంటాయి, లోస్ ఉంటాయి. సో అవేర్నెస్ అదొకటి. ఇంకేం చేయాలి చెప్పండి? ఎగ్జామినేషన్, యా ఐ నో, అది ఐమ్ వర్కింగ్ ఆన్ దట్. ఐల్ సాల్వ్ దట్ ప్రాబ్లమ్. వైజాగ్ నుంచి అనంతపురం వరకు అట్లీస్ట్ ఒక 5 to 6 సెంటర్స్ అలాగా ప్రొవైడ్ చేసి No, we'll get it done. No, we will get it done. That is our responsibility. We'll do that. చేస్తే మా తెలుగు వాళ్ళకి కూడా ఎక్కడ దూరం వెళ్ళాల్సిన పని లేదు, అలాగో ఫ్రీ బస్ ఉంది. నీకు లేదులే, మా అక్క చెల్లెలకి ఉంది. సో వాళ్ళకి కూడా కొంచెం అలాగా తెలుగు వాళ్ళే కదా కమ్యూనికేషన్ చాలా బిల్డ్ అవుతుంది. సో చాలా బెస్ట్గా పర్ఫార్మ్ చేయాలి. సెంటర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. See, no centers I'll take care. No, philosophical note. ఫ్రీ బస్ ద్వారా రాబోయే 3 సంవత్సరాలు చాలా మార్పు చూడబోతున్నాం. ఎందుకంటే ఉమెన్ ఇన్ వర్క్ ప్లేస్ అనేది ఆంధ్ర రాష్ట్రం చాలా పెరిగిపోతుంది. ఐ ఎక్స్పెక్ట్ అట్లీస్ట్ 25% ఇంప్రూవ్మెంట్. సో అది వస్తేనే, ఎందుకంటే నేను గమనిస్తా కదా, ఆర్థిక స్వాతంత్రం వస్తేనే సమాజంలో మార్పు అనేది వస్తుందమ్మా. నేను నా ఇంట్లో చూస్తూ ఉంటా కదా, ఇప్పుడు బ్రహ్మని కానీ అమ్మ కానీ వాళ్ళ సొంత కాళ్ళ పైన నిలబడతారు, వాళ్ళ పనులు చేసుకుంటారు. ఇప్పుడు బ్రహ్మని రన్స్ ద కంపెనీ ఎండ్ టు ఎండ్. ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ ద డిపెండెంట్. ఇంట్లో ఐఎమ్ డిపెండింగ్ ఆన్ హర్ టు పే మై క్రెడిట్ కార్డ్ బిల్స్. ఎందుకంటే నేను గడిచిన 5 సంవత్సరాల్లో కూడా చూసా కదమ్మా, వాడక భాషలో కొన్ని పదాలు ఉంటాయి, నేను కూడా ఎక్కువ మాడుతున్నాను, మీరందరూ కూడా మాడాలి. గాజులు తొడుక్కున్నావా, చీర కట్టుకున్నావా, అమ్మాయిలాగా వ్యవహరించొద్దు, అమ్మాయిలాగా ఏడవద్దు అంటారు. అగ్రీడా? అమ్మాయిలు చెప్పండి, ఆడపిల్లలు చెప్పండి, కరెక్ట్ కదా? అది నేను నమ్మను. దాన్ని ఫుల్ స్టాప్ పెట్టాలనేది బలంగా నేనంట. ఆ వాడక భాష నుంచి కూడా తీసేయాలి. సో నేను కూడా సీరియస్గా వర్కౌట్ చేస్తున్నాం. మొన్న కూడా మేము జనరల్గా క్యాబినెట్ మీటింగ్ జరిగే రోజు మంత్రులు మేము కొంతమంది కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తాం, జస్ట్ క్యాజువల్గా. అంటే గడిచిన 10 రోజుల్లో ఏం జరిగింది, ఏమైనా పొరపాటు ఏమైనా జరిగింది, ఆ కరెక్షన్ ఏం చేసుకోవాలని మేమందరం డిస్కస్ చేస్తాం. అంటే ఎనీ ఆఫ్ ద మినిస్టర్స్ కెన్ కమ్. ఆల్మోస్ట్ ఒక మినిమం ఒక 17 నుంచి 18 మంది మేము కూర్చొని మాట్లాడతాం ఎవ్రీ. అక్కడ కూడా ఇదే డిస్కషన్. నేను స్త్రీ శక్తి లాంచ్ చేసినప్పుడు నేను బాబు గారిని పవన్ అన్ని కోరా, ఒక చట్టం తీసుకొద్దాం, సినిమాలో కూడా వాడకూడదు ఈ పదాలు. ఎందుకంటే సినిమా హ్యాస్ లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ సొసైటీ. సో సినిమాలో వాడకూడదు, ఒకవేళ వాడితే ఆ సినిమా రిలీజ్ కాకూడదు, దాని తర్వాత మళ్ళీ అవి తీయేస్తే సినిమా రిలీజ్ చేయొచ్చు అని. సో నేను బలంగా నమ్మేది ఒకటి, సమాజంలో మార్పు రావాలంటే కేజీ నుంచి ఇది అంటే కిండర్ గార్డెన్ నుంచి ఇది స్టార్ట్ అవ్వాలి, అంటే అంగన్వాడీ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు 1st, 2nd క్లాస్ టెక్స్ట్ బుక్లో కూడా మీరు చూస్తే ఇంటి పనిలో చేసే ఫోటోలు ఉంటాయి, అంతా ఆడవాళ్ళు చేసే ఫోటోలు. అది ఇయర్ మార్చాం, 50-50 చేసాం, ఈక్వల్. నేను ఐ బిలీవ్ ఇన్ దట్ ఈక్వాలిటీ. సెకండ్, మొన్న ఐ మెట్ ది ఉమెన్ ఇండియా క్రికెట్ టీమ్, ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీమ్. ఐ మెట్ విత్ ఆల్ ద క్రికెటర్స్. మన అమ్మాయి ఉంది, కడప అమ్మాయి, షీఈస్ గోయింగ్ టు ప్లే ఫర్ ఇండియా దిస్ టైమ్. సో అక్కడ వీఆర్ ఆల్ టాకింగ్. అప్పుడు కెప్టెన్ గారు ఒక మంచి మాట అన్నారు, సార్ మీ బుక్స్లో స్పోర్ట్స్ సంబంధించి గల ఎంతమంది మహిళల ఫోటోలు నేను అడిగింది. కరెక్టే కదా? లేదు కదా? సో ఐ టుక్ లాట్ ఆఫ్ ఇన్పుట్. సో అట్లా ఏంటంటే ఒకటి
మనం కంపల్సరీ ఇది కేజీ నుంచి పీజీ వరకు మహిళల్ని గౌరవించాలా అన్నిట్లో సమానం అనేది ఒకటి. రెండోది, మీకు ఎప్పుడైతే ఆర్థిక స్వాతంత్రం అనేది వస్తుందో ఆటోమేటిక్గా మార్పు అనేది మీరు చూస్తారు, ఆటోమేటిక్గా. ఎందుకంటే పాదయాత్రలో ప్రత్యేకం పెనుగొండ నియోజకవర్గం నుంచి ఎవరున్నారు? పెనుగొండ నుంచి వచ్చినారు. పెనుగొండ ఊరు తిరువూరు. పెనుగొండ నియోజకవర్గం అనంతపూర్లో కియా ఫ్యాక్టరీ ఉంటుంది. అక్కడ పాదయాత్ర చేసినప్పుడు చాలామంది చెల్లెలు నన్ను కలిసారు. అక్కడ ఒక ఆమె చెప్పింది, ఆమెకి సుమారుగా 30 నుంచి 40 వేల రూపాయల జీతం వస్తుంది ఇప్పుడు. దాని ముందర ఏం చేసేవాడు తల్లి అన్న, హౌస్ వైఫ్ అని. ఇప్పుడు ఎలా ఉందంటే ఇల్లంతా నేనే నడిపిస్తున్నాను అన్నా నేను. చాలా గర్వంగా చెప్పింది. ఆ మార్పు రావాలి. సో అప్పుడు మీరు మీ సొంత కాలం మీద నిలబడితే ఆటోమేటిక్గా సొసైటీలో కూడా మార్పు వస్తుంది. సో యు ఆర్ అ టార్చ్ బేరర్స్. నా ఐ టేక్ యువర్ ఫీడ్బ్యాక్ అమ్మా, వీ విల్ ఇంప్లిమెంట్ ఆన్ దిస్. మేము కూడా చాలా నేర్చుకుంటున్నాం. బీయింగ్ ద ఫస్ట్, యు ఆర్ ద ఫస్ట్ బ్యాచ్. టార్గెట్ ఈజ్ వెరీ స్టిఫ్. గణేష్ సార్కి టార్గెట్ ఈజ్ వెరీ స్టిఫ్. ఆయన ఇంకా అడుగులేస్తున్నారు. నేను అన్నాను వీఆర్ స్టిల్ క్రాలింగ్. ఏంటి సార్, అంతే కదా, బోర్లో పడ్డాం అంతే. పిల్లల ట్రెజెక్టరీలో బోర్లో పడ్డాం. ఇంకా ఇప్పుడు చేయాలి. ఐ థింక్ వర్క్ చాలా చేయాలి. ఐ థింక్ లాట్ ఆఫ్ మోటివేషన్ మనకు కూడా. ఇట్స్ నైస్ టు సీ రిజల్ట్స్ కమ్, బట్ ఐ థింక్ లాట్ ఆఫ్ టార్గెట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ us. Sitaji, you have to make sure that all of them are registered. They are carefully tracked. We have to also figure out a mechanism to give them a career sort of a guidance. That is equally very, very important. So we discussed about having a portal and all that, call center, so that you now work with Ganesh sir. Let's get that also rolling, so that they should have a safety net in case of any challenges that they might have at workplace or anything. A safety net is always available. There is Government of Andhra Pradesh, Government of India behind them. With that confidence, they should go there. Yeah? Good. So congratulations, Amma. Make us proud. Work hard. And sky is the limit. Always aim high. ఒకటే చెప్తున్నా, నెవర్ బీ సాటిస్ఫైడ్ ఇన్ లైఫ్ అమ్మ. నాకు బాబు గారు నేర్పించింది అది. ఒకరోజు ఒకటి సాధిస్తే ఇమీడియట్గా నెక్స్ట్ ఏంటంట, ఇదైపోతే నెక్స్ట్ ఏంటంట. మ్యాక్సిమం మాకు బాబు గారు ఇచ్చేది 30 seconds ఆఫ్ సాటిస్ఫాక్షన్. దానికన్నా ఎక్కువ ఎవరు. నెక్స్ట్ ఏంటి కంటిన్యూస్గా మమ్మల్ని డ్రైవ్ చేస్తారు. సో అది మాకు హార్డ్వేర్ అయిపోయాం మేము అందరం. మాకు ఇప్పుడు సాటర్డేలే సండేలే, ప్రతిపక్షంలోనే సాటర్డే సండే ఉండేది. మాది ఇప్పుడేం లేదు. బాబు గారు కూడా చూస్తే ద వే ఈజ్ వర్కింగ్. నిన్న ఒక్క మీటింగ్కి వైజాగ్ వెళ్ళి వచ్చేసారు, టక్కని వెళ్ళి వచ్చేసారు. ఆ వయసులో కుర్రోడ్లా పరిగెడుతున్నాడు. దీపక్ నేను కూడా పరిగెత్తలేము ఆయన స్పీడ్, ఇద్దరం కూడా ఆయన స్పీడ్ మేము అందుకోలేమని. సో యూ షుడ్ మేక్ అస్ ప్రౌడ్. కసితో పని చేయండి. ఒక ఫైర్ అమ్మా, మీ అందరిలో ఫైర్ ఉంది. మీరు ఈరోజు ఈ స్థాయికి వచ్చారంటే మీలో ఫైర్ ఉంది. డోంట్ లెట్ దట్ ఫైర్ గో అవే ఫ్రమ్ యూ. ఆ బెల్లీలో ఫైర్, హంగర్ ఉంటేనే మనం సాధించగలుగుతాం. బికాజ్ ఐ సీ బ్రహ్మణి, షీ ఈజ్ ఆల్సో నెవర్ సాటిస్ఫైడ్. ఆ క్వార్టర్ మంచి రిజల్ట్ వస్తే వచ్చింది, కానీ ఈ పద్ధతులు నేను మిస్ అయ్యాను అంటుంది. ఇంకా చేసుంటే ఇది బాగుండేది కదా అని ఉంటుంది. సో ఐ సీ కంటిన్యూస్ ఆ ఫైర్ ఉంటేనే మనం సాధించగలుగుతాం. సో ఇట్ షుడ్ బి వెరీ ఫోకస్డ్. గుడ్, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అమ్మా. కమ్.